అధికారంలోకి వచ్చినాక ఈ 20 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల సామాన్యులు సగటు మానవుల జీవితాలు తల్లకిందులైపోయింది. ఇది వాస్తవమా కాదా? పేదవాడికి పూట గడవటమే కష్టమైపోయింది. అసంఘటిత రంగ కార్మికులు కానీ, భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, ఇవాళ ఆటో డ్రైవర్లు, వర్కర్లు, గుమస్తాలు అందరి జీవితాలు కూడా తల్లకిందులు అయిపోయింది. వాస్తవమా కాదా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య ఆనాడు ధరలు ఏ విధంగా ఉండే, ఉప్పు కానీ, పప్పు కానీ, మంచినూనె కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అలాగే గ్యాస్ కానీ, కరెంట్ ఛార్జీలు కానీ, ఆర్టీసీ కానీ, దేంట్లో అయినా తీసుకోండి, నిత్యావసర సరుకులు కానించి ప్రజలు నిత్యం వాడుకునే కరెంటు, నీళ్లు, ఆస్తి పనులు, ఆర్టీసీ సర్ఛార్జీలని అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి సగటు మనిషి మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన అసమర్థ పరిపాలన, అవినీతి పరిపాలన వల్ల ప్రజలు మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. ప్రజలు పస్తులతో అల్లాడిపోతూ ఉన్నారు. రేపు నెల ఎలా గడుస్తో తెలియట్లా. తెల్లారితే మా బతుకులేంటి, పనులు లేవు, కొనడానికి సరుకులు కొనడానికి డబ్బులు లేవు అని అల్లాడిపోతుంది. వాస్తవా కాదా అని ఈ ప్రభుత్వాన్ని సూటుగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మేమేదో రాజకీయంగా ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయట్లా. ఇవాళ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇచ్చినటువంటి ఆర్టీఐ ద్వారా అప్లై చేస్తే ఇచ్చినటువంటి నివేదికలు మేము ఈ ప్రభుత్వంలో జరిగినట్టుగా మేమేం చెప్తులా. ఏమి పెరిగినాయి? బియ్యం 10 రూపాయలు పెరిగిపోయింది, కందిపప్పు 50 రూపాయలు పెరిగిపోయింది, అలాగే పెసరపప్పు, మినగపప్పు, వేరుశెనగపప్పు, పామాయిలు, గ్యాసు, కరెంటు, ఉప్పు, పప్పు అన్నీ ఆకాశాన్ని అంటుతూ ఉంటే ఎక్కడి నుంచి సామాన్యుడు బతుకుతాడు? ఏ విధంగా అది వాళ్ళ సామాన్యుడు బతికే పరిస్థితుందని పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. ఇది వాస్తవా కాదా? ఇగో మీ ప్రభుత్వం, మీ గవర్నమెంటు ఇచ్చినటువంటి ధరల పట్టిక, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అప్లై చేస్తే వచ్చినటువంటి నివేదిక 2018లో ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి, మరి ఇవాళ ఈ 20 నెలల్లో ఎందుకు ఇంత పెరిగిపోయినాయి? ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఆడపడుచు, ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క సగటు జీవి ఇవాళ ఆలోచిస్తూ ఉన్నాడు. రేపు ఎలాగ బతుకుతామో తెలియట్లేదు, రేపు పిల్లలకి అన్నం పెడతామో లేదు తెలియట్లేదు, ఈ నెల అద్దులు కడతామో లేదు తెలియట్లేదు, కరెంటు బిల్లులు కట్టలేకపోతూ ఉన్నారు, అద్దులు కట్టలేకపోతూ ఉన్నారు. అన్ని రకాలుగా నిర్వీర్యం అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఏ పేదవాడైతే తనకి ఈ ప్రభుత్వం వస్తే మేలు జరుగుద్దని చెప్పి నమ్మి ఓటేశాడో తన చెప్పుతో తానే కొట్టుకునే పరిస్థితి ఈ 20 నెలల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వచ్చింది.
మరి ఏమైపోయినండి డబ్బులన్నీ? 1,40,000 కోట్ల రూపాయలు ఈ 20 నెలల్లో అప్పులు తెచ్చారు. 1,40,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. అంతులేని అవినీతి ద్వారా బ్రాందీ బాటిల్ అమ్మితే లిక్కర్లోనే 5,000 కోట్లు సంవత్సరానికి తాడేపల్లికి డబ్బులు వెళ్తూ ఉన్నాయి. ఇసుకలో 10,000 కోట్లు వెళ్తూ ఉన్నాయి. ల్యాండు, శాండు, మైనింగు ఒక మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ భూములు అన్ని రకాలుగా కూడా అవినీతిలో అగ్రగామిగా డబ్బులు వెళ్తూ ఉన్నాయి. మరి ఆ అవినీతి డబ్బులన్నీ ఏమైనాయి? 1,40,000 కోట్లు అప్పులు తెచ్చారు, అయ్యేమైనాయి? ఇవాళ 20 నెలల పాలనలో ఒక సామాన్యుడి మీద, ఒక కుటుంబం మీద 2 లక్షల రూపాయలు భారం పడింది. ఇది ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ద్వారానే, ఆర్టీఐ యాక్టు ధరల పట్టిక ద్వారానే చెప్తా ఉన్నాం. 2 లక్షల రూపాయలు ఈ 20 నెలల జగన్మోహన్ రెడ్డి అవినీతి అసమర్థ పరిపాలన వల్ల 2 లక్షల రూపాయలు సామాన్యుడికి అదనంగా భారం పడింది. ఇంకా మరి మహానుభావుడు ఎన్నాళ్ళు పరిపాలిస్తాడో, ఏ విధంగా పరిపాలిస్తాడో, ఇంకా ఇక్కడ రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి ఉందా? పనులు లేక ఇప్పటికే అల్లాడిపోతూ ఉన్నారు. ఒక క్వార్టర్ బాటిల్ 50 రూపాయలు ఉండే మద్యం బాటిల్ని 250 రూపాయలు చేసి ఒక్కొక్క మద్యం బాటిల్లో కూడా కమిషన్ కొట్టేస్తూ ఉన్నారు. ఊరికినే ఇచ్చే ఇసుకని 2,000 రూపాయలు లారీ కిరాయితో పెట్టే ఇసుకని ఇవాళ 25,000 రూపాయలు ఇసుకని కొట్టేస్తూ ఉన్నారు. పేదవాళ్ళకి సెంటు స్థలం పేరు మీద వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచేశారు. కాలువల్లోనో, కొండల మీదో, చెరువుల్లోనో, శ్మశానాల్లోనో పేదవాడికి సెంటు స్థలం ఇచ్చారు. అది ఎక్కడిచ్చారో కూడా ఎవరికి తెలియదు. ఈ విధంగా రాష్ట్రంలో ఒక పక్క దోపిడీ, ఒక పక్క అంతులేని అప్పులు తీసుకొచ్చారు. ఈ 20 నెలల పాలనలో ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, గ్యాసు, కరెంటు, ఆర్టీసీ బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు ఇన్ని పెరగడమే కాకుండా పేదవాడికి చేసుకోవడానికి పని కూడా లేకుండా ఈరోజు చిదిలమైపోయి ఉంటే, మళ్ళా ఇప్పుడు అనేక రూపంలో ఆస్తి పన్నులు పెంచుతూ ఉన్నారు, నీటి పన్నులు పెంచుతూ ఉన్నారు, పెట్రోల్ మళ్ళా 2 రూపాయలు లీటర్కి పెంచారు. గత ప్రభుత్వ హయాంలో 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు ఇవాళ 95 రూపాయలు అయిపోయింది. డీజిల్ పెరిగిపోయింది, కిరసనాయిలు పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది. ఇంకా ఏ విధంగా పేదవాడు బతకాలి అని ఈ రాష్ట్రంలో సామాన్యులు, పేద కుటుంబాలు, సగటు జీవితాలు గడిపే పేదవాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అర్ధాకలతో పడుకుంటూ ఉన్నారు. మరి డబ్బులన్నీ ఏమైనాయి? మంత్రుల వాటా ఎంత దీంట్లో? తాడేపల్లికి వచ్చే వాటా ఎంత? ఎమ్మెల్యేలకి పోయే వాటాలు ఎంత? సలహాదారులకు పోయే వాటాలు ఎంత? ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళకి పోయే వాటాలు ఎంత? అసలు పేదవాడి మీద 2 లక్షల రూపాయల భారం ఎందుకు పడింది? ప్రతి కుటుంబం ఇవాళ ఆలోచించాలి. 20 నెలల్లోనే
2 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి మీద భారం పడితే ఎందుకు పడింది మన మీద ఈ భారం? వీళ్ళ అవినీతి వల్ల కాదా? తెచ్చిన 1,40,000 కోట్లు ఏమైపోయినాయి? ఇవాళ రాష్ట్రంలో 1,40,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఎక్కడ పోయినాయి ఈ డబ్బులన్నీ? 1,00,000 కోట్ల పైన అవినీతి జరిగింది. ఆ డబ్బులని ఎక్కడికి పోయినాయి? చిల్లర డబ్బులు, చిల్లర పైసలు పంచి ఇవాళ పేదవాడిని, మధ్యతరగతి వాడిని శాశ్వతంగా ఇంకా వాళ్ళు కోలుకోలేని విధంగా ఈ వైసీపీ ప్రభుత్వ పరిపాలన వల్ల ఇంకా వాళ్ళు శాశ్వతంగా నాశనం అయిపోయే పరిస్థితులు ఇవాళ వచ్చినాయి 20 నెలల్లో. అంటే మహిళలు ఎక్కడికి వెళ్ళినా గజ వణికిపోతూ ఉన్నారు. కూరగాయలు కొనలేం, ఉల్లిపాయలు కొనలేం, పెట్రోల్ కొనలేం, డీజిల్ కొనలేం, కరెంటు బిల్లులు కట్టలేము, ఇంటద్దులు కట్టలేము. ఇన్ని రకాల సమస్యలు జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన వల్ల కాదా వచ్చింది? వైసీపీ అవినీతి వల్ల కాదా ప్రజల మీద ఈ భారాలు పడినాయని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. అందుకనే 20 నెలల్లో 2 లక్షల రూపాయల మీద ప్రతి మనిషి, ప్రతి కుటుంబం మీద భారం పడిందా లేదా అనే దాని మీద ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది నిజమా కాదా? ఇగో మీ వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ధరల పట్టికలో 2018లో ఏ విధంగా ఉన్నాయి, 2020కి వచ్చేటప్పటికి ఏ విధంగా ప్రజల మీద భారాలు పడినాయి, ఎందుకు ధరలు పెరిగినాయి, ఈ ధరలు పెరిగినటువంటి డబ్బంతా ఎవరి జోబులోకి వెళ్తూ ఉంది? దీని మీద ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం 40-50 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక అల్లాడిపోతూ ఉన్నారు. గుత్తాధిపత్యంగా ఇసుకని పక్క రాష్ట్రాలకి తరలిస్తూ ఉన్నారు. పేదవాడు మద్యం బాటిల్ కొనుక్కుంటే 50 రూపాయలు ఉండే మద్యం బాటిల్ని 250 రూపాయలు చేసి పేదవాడు తాగే లిక్కర్ మీద భారం వేసి పన్నులు పెంచి దోచేశారు. 5,000 కోట్ల రూపాయలు ఒక్క మధ్యలోనే లంచాలు ముడుతున్నాయి వీళ్ళకేనంటే ఏ రకంగా అవినీతి జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది? ఇంత బరితెగించినటువంటి దోపిడీ గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ ప్రభుత్వంలో కూడా ఎక్కడా కూడా భారతదేశంలో లేదు. ఇది వైసీపీ ప్రభుత్వం 2019లో ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాకే జరుగుతూ ఉంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఈ అవినీతి, అసమర్థ పరిపాలన వల్ల తల్లకిందులు అయిపోయినాయో వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, నువ్వు ధరల నియంత్రణకి నిధి పెడతానన్నావు, ఏమైపోయింది ఆ నిధి? 5,000 కోట్లు, 3,000 కోట్లు ధరల నియంత్రణకి నిధి పెట్టి ప్రజల మీద భారాన్ని పడకుండా ఆపుతానని చెప్పి ఆ రోజు పాదయాత్రలో ఊరూరా రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు అనేకమైనటువంటి అవాస్తవాలు, అబద్ధాలు చెప్పాం. మరి 20 నెలలు అయింది. మరి ఎందుకు పెరిగినాయి ఈ ధరలన్నీ? మరి ఏమైపోయింది మీ ధరల నియంత్రణ, ధరల స్థిరీకరణ నిధి ఏమైపోయింది? 1,40,000 కోట్ల అప్పులు ఏమైపోయినాయి? తీసుకొచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? ఎవరి జోబుల్లోకి వెళ్ళి సమాధానం చెప్పమని వైసీపీని డిమాండ్ చేస్తాం.